తరగని గట్టు ఉద్యమాలకిల కమ్మం మెట్టు మంజీరా కంజీరా నాదము సింగూరు పొంగుల హాదము సైనము క్షేత్రము సాధుడు తత్వం ఏడు పాయల వెతుకు దుర్గముల వేటి కొలుపులు కోటను మించిన చర్చి తలుపులు చెరివిరాల బాగయ్య దరువులు యక్షగాన ఎల్లమ్మాడు మల్లినాథులు లక్షణ భాష్యం మాటలు పాటలు పోటెత్తించిన నేతల కౌలను ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మన ఉద్యమాలకిల్లా మదిలో మెదిలే మొదలై తావుల పల్లె గుడుతులు బతుకులే ఆగంబరుల రాగం మురుగుల పరుగుల బరువుల ఉస్మాన్ సాగర్ గండిపేట గోలుకొండ ఎగిరే చెండా ఆశలు విరిగిన ప్రతిది నిండా గోలుకొండ ఎగిరే చెండా ఆశలు విరిగిన ప్రతిది నిండా. థ్యాంక్ యూ. తర్వాత రావికంటి రామేశం గారు మా చిన్న బాబాయ్ మాట్లాడతారు. రావికంటి రామేశం గారు రావికంటి వంశంలో అందరికంటే చిన్న బాపు. హలో, ఇగో రావికంటి కుటుంబీకుల మంతం కూడా ఇక్కడ మనము ఏది మన ప్రాజెక్ట్ అందరికీ సంతోషమైంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఏర్పడింది. సో దాన్ని ఇక్కడ నుంచి అయినా ఫిల్అప్ చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటే ఫ్యామిలీలో నలుగురికి అసలు తెలియని సిచ్యువేషన్ ప్రజెంట్. అట్లాంటిది ఈ రకంగా ఆర్గనైజ్ చేయడం కానీ కండక్ట్ చేయడం కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మామయ్యలు అత్తమ్మలు బావలు బావమ్మలు ఎప్పుడో చిన్ననాటి మీరన్న ఒకరికొకరు కమ్యూనికేట్ అయ్యి ప్రజెంట్ సోషల్ నెట్వర్క్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన్నెగూడెం అల్లాడి అబ్బాయి రావికంటి తుకారం హైదరాబాద్లో ఉంటున్నాడు. రావికంటి మన అల్లాడి తుకారం అల్లాడి చిరంజీవి. శుభాభివందనలు. చాలా ఇది మంచి సమయం. ఎన్నో రోజులుగా ఎన్ని నెలల నుంచి సంవత్సరం అనుకున్న జరగని ఎన్నో విషయాలు ఉంటాయి. బట్ ఈ రోజు మన అందరం ఒకరికొకరు మంచి మ్యూచువల్ తోని అందరం సమయాన్ని తీసుకొని ఎవరి ఈ కాలంలో వారు బిజీ ఉన్నట్టే పని లేని వారు కూడా బిజీ ఉన్నారు ఈ కాలంలో. అయినప్పటికీ అందరూ వారి యొక్క మంచి వాదాన్యత మంచి హృదయంతో సమయం తీసుకొని ఇంత మంచి అవకాశం కోసం చూసి అందరు ఇక్కడికి వచ్చి ఈ గెట్ టుగెదర్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదములు. దీనికి కారణమైనటువంటి పెద్దలు పవన్ బావ, మల్లేశం మామ, బాబాయ్, విఠల్ మామ, కిరణ్ బావ, రాజ్ బావ, రావికంటి నారాయణలో మేము ఎప్పుడూ అందులో విలీనమైనమంటే 7 ఫిబ్రవరి 1973లో నా పెళ్లి జరగడం జరిగింది. అప్పుడు మా అత్తగారు లేరు, మా మామయ్య గారు ఉన్నారు. మరి తదుపరి మా బావమరుదులందరూ నేటి వరకు కూడా మామయ్య ఏ విధానంగా ఉన్నాడో అదే విధానంగా మా చెల్లెళ్ళు, మా అక్కలు కానీ మా బావమరుదులు కానీ నేటి వరకు అదే ప్రేమతోనే ఉన్నారు తప్ప మాకు వేరు లేదు. మరియు రెండవది, మా పెదబావ గారు అనేటువంటి రావికంటి భూమయ్య గారు లేరు. కానీ అయినప్పటికీ కూడా వారి యొక్క కుమారులు గంగాధర్ కానీ, శ్రీనివాస్ కానీ, శంకర్ కానీ వారు ఇప్పటికి కూడా భూమయ్య లేడు అనే పదాన్ని రాకుండా వాళ్ళు ప్రతి పండగ అంటే దీనికి నేను ఆర్టీసీలో కండక్టర్గా రావడానికి కారణము విఠల్ బాబు గారు ఆదిలాబాద్ డిస్టిక్ వారు నా యొక్క ఎంప్లాయ్మెంట్ కార్డు రెన్యువల్ చేయిస్తూ దీనివల్లనే నేను ఆర్టీసీలో జాయిన్ కావడం జరిగింది. నేటి వరకు అంటే 29 సంవత్సరాలు నేను ఆర్టీసీలో కండక్టర్గా 23 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఏడిచిగా చేసినాను అంటే అది మా యొక్క విఠల్ బావయ్య గారి యొక్క ప్రేమపూర్వకమే. చెప్పండి. మరియు వేములవాడ పురవాస పార్వతి రాజా రాజేశ శరణం శరణం రాజేశ శరణం శరణం పరమేశ వేములవాడ పురవాస పార్వతి రాజా రాజేశ. అయితే
ఆయన ఏ చరణం చెదరు స్వామిని దర్శనమే మాకు మహదానందమునొసగునురా. శరణం శరణం రాజేశ శరణం శరణం పరమేశ వేములవాడ పురవాస పార్వతి రాజా రాజేశ. అసలు ఇంతకు మనం టిఫిన్ చేసినామా లేదా అని అనిపిస్తుంది. మరి చేతులు కొట్టినట్టయితే భజనకి వినడానికి కోడె మురుక్కులను గైకొనుచు నొసగుచుందురు కొడుకులను కోటి బాలలను తీరమేట పార్వతి రాజేశ వేములవాడ పురవాసం కోటి లింగముల మధ్యమున కొలువై ఉంటివి కోవెలలో కోటి బిల్వముల అర్చనతో కొనియాడెదము జగదీశ. శరణం శరణం వేములవాడ పురవాస పార్వతి రాజా రాజేశం. శివని నామము మధురమురా చింతలు పాపే మంత్రమురా. శివ శివ అంటే చాలునురా జన్మ తరించుట మనదేరా. శరణం శరణం రాజేశం మహాదేవ్. శ్రీ కన్యకా పరమేశ్వరి మాతాకి శ్రీ కన్యకా పరమేశ్వరి మాతాకి జై జై మాతా. అయితే అన్నీ ఉండాలి, ఏది లేకుండా బాగుండదు, అన్ని రసాలు ఉండాలి. అదిలో దానిలో ఇదొక భాగము. ఓకే, ఆధ్యాత్మిక తొలగించాలి. ఓకే, హలో రావికంటి భూమయ్య వరలక్ష్మి వాళ్ళ రెండవ అబ్బాయిని. నా పేరు రావికంటి శంకర్. నాకు ఒక కుమారుడు సాయి కుమారు. నా యొక్క భార్య శ్రీమతి రావికంటి పద్మ. కుమార్తె ప్రస్తుతం జైత్యాలు ఉంటున్నాను. పక్కకు జరండి ప్లీజ్ ప్లీజ్. సైడ్, మీరు సైడ్. ఇక్కడంతా ప్యాక్ అయింది, వెనక్కి వెళ్ళండి కొద్దిగా వెనక్కి. ఇంకా మూవ్ బ్యాక్. ఓకే, తమటాల శశిధర్ గారు. తమటాల శశిధర్. పడిగల శ్రీధర్ అపర్ణ ఖానాపురంలో. మా పాప పేరు సంజన, బాబు పేరు సాయి చరణ్. మేము హరిప్రసాద్ అజిత, ఒక బాబు ఒక పాప మణి అమృత్ మనీశ్రేణి. మేము ఇప్పుడు గంగాధర కరీంనగర్ రోడ్ శేఖర్ బాబు మరి సూపర్ మార్కెట్ మీకు కూడా ఇప్పుడు షాపింగ్ అక్కడ చేయొచ్చు. కరీంనగర్ రూట్ వెళ్ళే వాళ్ళు. పేరు కొత్తపల్లి దిలీప్ కుమార్, మాది సర్పంచ్ నాస్పల్లి. ఇప్పుడే జైస్తాలో ఉన్నాం. ప్రజెంట్ నేను హైదరాబాద్లో రమణాడి స్టూడియోలో ఫోటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, ఎడిటింగ్ అన్ని చేస్తున్నాను. ఐఏసీ టెక్నాలజీస్. ఓకే, ఒక్కసారి ఇటే చూడాలండి మీరు. ఇక్కడ చూడండి కెమెరా. మామ అయ్యో వెనక్కి రావాలి. ఇది పడకుండా ఫోటోగ్రాఫర్ ఒక్కసారి నవ్వించమంటారా? చెప్పండి. ఏ బి ఈ అనాలి. ఈ బ్యాగ్స్ పక్కకు పెట్టండి. తీయ మూడుది. అందరికి చూడండి, మొత్తం మంది వీడియో అండ్ ఫోటో రెండు. ఇక్కడ చూడాలి. చిరునవ్వు, స్మైల్. ఇప్పుడు కాదు, ఇప్పుడు పెట్టారండి. అంత ఈజీ కాదు, ఇల్లు కాదు ఇది. ఇటే చూడాలి బ్రదర్ కొంచెం. రెడీ, స్మైల్ ప్లీజ్. నవ్వండి, కొంచెం నవ్వండి. స్మైల్. కూర్చోండి దయచేసి, ఏమనుకోవద్దు ప్లీజ్. కూర్చోండి, అందరు రండి, కూర్చోవాలి. కూర్చోబెట్టు, అందరు కూర్చోబెట్టు. కూర్చోబెట్టండి. చెడు కొద్దిగా చైర్స్ గిట్ట ఇవ్వగలని చూస్తారు. అందరు వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటే ఎట్లుంటుంది? మనం అటు కూర్చుంటే మంచిగా ఉంటుంది కదా. ఇటు రండి, ఎందుకంటే వాళ్ళ కనబడదట్టు చేస్తాం. చైర్స్ ప్లీజ్, వరుస క్రమం లేదు, ఎందుకంటే ఒక్క ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. ఇది ఖాళీ ఉంచాలి బావా.
ఏడుసుడు ఎక్కడ ఇట్రా ఇట్రా ఓకే ఫోటో ఫోన్లో తీయండి ఒకరు ఫోన్లో ఒకసారి చూడండి ఉన్నాడు ఒక్క ఇటు సైడ్ చూడండి సార్ ఈ తప్పనిసరి ప్రోగ్రాం అందుకోసం ఎందుకంటే ప్రాథమికమైన ప్రాముఖ్యత కలిగింది కనుక తప్పదు. ఇదైన తర్వాత ఇదైన తర్వాత బతుకమ్మ ఆటలు పాటలు చాలా ఉన్నాయి. ఒక అరగంట లేట్ తిందాం ఓకేనా? రోజు తింటాం కదా టైంకి, రోజు తినుడేనా? అవునా కదా? అన్నీ రెడీ అయినా కానీ తిననీయం. అమ్మ ఫోటో సెట్ చూడాలి. మీరు కొంచెం ఇచ్చారు నా పొజిషన్ ఇస్తున్నాం. అమ్మ ఇటు చూడండి, ఇది చూడండి, ఇటే చూడాలి. వసంత్ పాట మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ తగులుతుంది ఫోన్ అట్లా. సార్ ఇటు చూడండి సార్, ఇక్కడ అందరు ఇక్కడే. ఇటు చూడండి ఒకసారి. ఇక్కడే చూడాలి అందరూ. కొంచెం తల ఇంకా పాప తల స్వప్నమా నీవు సత్యమా తెలిసి చెప్పవే ప్రియతమా, మౌనమో మధుర అడగవే ప్రియతమా. మయదారి మైసమ్మో మైసమ్మా గయపుగకే మైసమ్మా పరేషాను చెయ్యకే మైసమ్మా. మల్లెల వాన పాదంలా వనదాని నమ్మకు నమ్మకు హీరే హీరే కమ్ముకు వచ్చిన ఈ మాయని నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేగా పెట్టి కొట్టినట్టుందే, ఒళ్ళు ఊగినట్టుందే, దుమ్ము లాగినట్టుందే, పుల్లు బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండె రగరా, దంచు దంచు బాగా దంచు 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 జాంపండులా ఉన్నావే బుల్లి, లడ్డు కొరికిస్తావా లడ్డు తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లిజికిస్తావా, వస్తానక ఇస్తా కానుకగా ఏదైనా లేదనక, మై మరపించి మమతలు పంచి వెచ్చని ముచ్చటగా, వెచ్చని ముచ్చట వెచ్చని ఒక గుడిలోన రమశిలకుంది, ఒక గుడిలోన కోయిలుంది,
ఉన్న మామిడి కొమ్మ మీద పూలు రెండున్నాయి నమహోలి నమయమాత ఊరేగింది ఎలపెరగా చెప్పండి ఆకాశంలో